ఈ లిక్కర్ స్కామ్ అనేది పెద్ద స్కామ్. ఇది ఏదేమైనా కూడా వీళ్ళు ఎవ్వరు తప్పించుకునేకి లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము క్లారిటీగా దీన్ని సిట్టుకు అప్పగించి సిట్టు బాగా దర్యాప్తు చేసి అందరినీ అరెస్ట్ చేస్తూ ఉంది. అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు మాట్లాడడం లేదు? సిట్టు కూడా వాళ్ళ రిపోర్ట్లో బాగా క్లారిటీగా ఇచ్చారు. ఎందుకు ఈరోజు సమాధానం చెప్పలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? నేను సూటిగా అడుగుతున్నా ఈ మీడియా ద్వారా. ఇంతవరకు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ప్రజలకు చెప్పాలి? మీరు వచ్చి బయటికి వచ్చి ప్రజలకు చెప్పాలి, ఇలా అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పాలి. కానీ సిట్టు మాత్రము రిమాండ్ రిపోర్ట్లో క్లారిటీగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామనేది క్లారిటీగా ఉంది. కాబట్టి మీరు బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే తప్పు జరిగిండేది వాస్తవము. ఏదైతే ఇది లిక్కర్ స్కామ్ ఉందో ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంతమంది చనిపోయారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు మా ఈ లిక్కరు కల్తీ లిక్కరు అమ్మి ప్రజలందరినీ చాలా మంది చనిపోయినారు. వందలు కాదు, వేలల్లో చనిపోయినారు. ఈ ఇష్టానుసారంగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు భూమ్ భూమ్ అని ఇంకా ఏదో ప్రైమ్ మినిస్టర్ అని ఇలాంటి లిక్కర్స్ అన్నీ సొంతంగా తయారు చేసి ఇదంతా ఒక సిండికేట్గా మీరు ఇదంతా మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను గండి కొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల, ఇంకా పెద్దలు ఎవరు ఉన్నారో తొందరలో వీళ్ళంతా అన్నమాన్ కాదు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కాము వేల కుంభకోణం ఇది. ఏదేమైనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఖచ్చితంగా సిట్టు అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈరోజు సిట్టు దర్యాప్తు చేసి ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేస్తూ ఉందంటే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే నేను సూటిగా అడుగుతున్నా, ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి మీరు బయటికి వచ్చి ప్రజలకు సమాధానం చెప్పండి అని నేను ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నా. ఎప్పుడే కానీ తెలుగుదేశం పార్టీ అక్రమ కేసులకు వ్యతిరేకము. తప్పు చేసిన వాళ్ళను తప్పకుండా శిక్షించే విధానం తెలుగుదేశం పార్టీది. మీ మాదిరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేని పరిస్థితి. ఈరోజు ఎవరైనా మాట్లాడవచ్చు, వాక్ స్వాతంత్రం ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరూ మాట్లాడవచ్చు. అది తెలుగుదేశం పార్టీ. మీ ప్రభుత్వంలో ఏది మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా కూడా ఏదైనా పోస్ట్ పెట్టినా కూడా జైలుకు పంపించిన ఘనత మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాది కాదు, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఎంతున్నా కూడా ఒకవైపు సంక్షేమము ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ ఆయన వెళ్తున్నాడు. రాబో రోజుల్లో మీరంతా అప్పులు చేసిపోతే ఈరోజు దాన్ని ఆయన 24 గంటలు కష్టపడి ఏదైతే మనకు రావాల్సినవి కంపెనీలు రావాలని ఈరోజు కూడా 75 సంవత్సరాలు ఆయనకి కంపెనీలన్నీ రావాలి, మీరు ఇక్కడ ఏపీలో మీరు పెట్టాలి, దానివల్ల సంపద సృష్టించి ఈరోజుకు తల్లికి వందనంగా ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ ఆయన ఆలోచన చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో కూడా యూత్కి ఒక మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశము చాలా. ఇప్పటికే నారా లోకేష్ ఆధ్వర్యంలో చాలా కంపెనీలు వచ్చాయి. చాలా అన్ఎంప్లాయిడ్ అంతా చాలామంది ఉన్నారు. వాళ్ళకంతా ఎంప్లాయ్ ఇవ్వాలనే ఆలోచనతోనే నారా లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి ఏదైనా కూడా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు కానీ ఏదైనా ప్రజలను బాగుండాలి, ప్రజల్ని ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనకు కంపెనీలు కూడా వాళ్ళు వెళ్ళి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. రెడ్ బుక్ పాలన అంటే ఎవరు తప్పు చేసి ఉంటే వాళ్ళకు మాత్రమే ఉంటుంది, వేరే వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. రెడ్ బుక్ అంటే తప్పు చేసిన వాళ్ళకు నారా లోకేష్ గారు ఎన్నోసార్లు చెప్పారు. రెడ్ బుక్ అంటే తప్పు చేసిన వాళ్ళకు తప్పకుండా వాళ్ళకు శిక్ష అనేది మేము చేస్తాము. అందరికీ చేయరు కదా రెడ్ బుక్ అంటే. ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు భయపడతారు, కానీ తప్పు చేయకోకుండా వాళ్ళు ఎందుకు భయపడాలా? అది రెడ్ బుక్. అంతేగాని ఊరికనే రెడ్ బుక్ అని చేస్తున్నారు. కానీ ప్రజల ఇదంతా మీరు మాట్లాడేది, మీరు చేసిండేది అన్నీ చూసే మీకు 11 సీట్లు ఇచ్చారు ఈరోజు.
మీరు మళ్ళా రెడ్ బుక్ అంటే గిన ఆ 11 పోయి ఒకటి వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దండి. దయచేసి ప్రభుత్వానికి సహకరించండి. ఏదైనా పెట్టుబడులు రావడంలో మీరు సహకరించండి. పెట్టుబడులు రావాలని ఒకవైపు చంద్రబాబు సార్ ఆలోచన చేస్తూ ఉంటే మీరు లేఖలు ఈ మెయిల్లు పెట్టి రాకోకుండా చేసే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైనా ఉందంటే మీది. అంతేగాని మీరు ఎప్పటికీ మీరు మారరు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదున్నా కూడా ఇప్పటికైనా దేవుడు మీకు మంచి జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే సహకరించండి ప్రభుత్వానికి. ప్రజలకు మేలు జరుగుతాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి అని ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను.